మోరంపూడి ఫ్లైఓవర్ నుండి కవలగొయ్య జంక్షన్కి వెళ్ళే మార్గంలో మధ్యలో సర్వీస్ రోడ్డు ప్రక్కన ఉన్న ఒక 2 బాయిలర్స్ లాంటి వాటి నుండి దట్టమైన ఘాటైన పొగ వస్తుందని మాకు మా ప్రేక్షకులు మా ఫాలోవర్స్ కాల్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడగా అత్యంత ఘాటైన వాసనతో పొగ వస్తుంది. దీన్ని గమనించిన మేము అక్కడే ఉన్న ఆ షాప్ యజమానికి ఫోన్ చేయడం జరిగింది. అందుకు స్పందించిన యజమాని అదొక మిల్క్ బాయిలర్గా, ఆ లోపల థర్మోకోల్ ఉంటుంది, అది మాత్రమే మేము బర్న్ చేసాం అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. కాకపోతే మాకు ఫోన్ చేసిన వారు మాత్రం ఇది గత ఎన్నో సార్లు ఇలాగే రిపీట్ అయిందని, వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఘాటైన వాసన వస్తుందని వారు తెలియజేశారు. ఎవరు చెప్పింది నిజమో తెలియదు. ఈ షాప్ యజమాని మాత్రం గత 10-12 సంవత్సరాల నుండి నేను ఇక్కడ షాప్ మెయింటైన్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలా చేయలేదని ఆయన చెప్తున్నాడు. నిజమేంటనేది వారికే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ఇంత దారుణమైన పొగ బయటికి రావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇప్పటికే పొల్యూషన్లో ఒక స్థానంలోకి వస్తున్న మన పరిస్థితి, అంటే మన రాజమండ్రి ఇప్పుడు ఇలాంటి పొగ చాలా చోట్ల చాలామంది వైర్లు కాల్చడం ద్వారా ఇది ఎక్కువగా జరుగుతుందని, దానివల్ల చుట్టూ విపరీతమైన పొగతో, ఘాటైన పొగతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవలసి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా ఇటువంటిది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారికి తగిన సూచనలు ఇచ్చి వాతావరణం కాలుష్యం బారి నుండి ప్రజలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. Thank you.